పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి వింటున్న అందరికీ శుభోదయం. ముందుగా మీకందరికీ పునీత జోజప్ప గారి యొక్క పండుగ శుభాకాంక్షలు. ఈనాటి మన ధ్యానాంశము పునీత జోజప్ప గారు మనము మంచి మరణము పొందుటకు తోడ్పడు సహాయకుడు. ధ్యానము. మంచి మరణం అంటే దివ్య వరప్రసాద స్థితిలో తలువు చాలించుటం. పునీత జోజప్ప గారు వరప్రసాద స్థితిలో మృతి చెందారు కనుక ఆయన మరణం ఆనందదాయకంగా మారింది. నరులందరి మరణాల కంటే ఆయన మరణం చాలా విశిష్టమైనదిగా ఉన్నది. పునీత జోజప్ప గారు యేసుప్రభు మరియమాత యొక్క చేతిలో మరణించారు. స్వర్గవాసుల సమక్షంలో ప్రాణం విడిచారు. ఈ రీతిగా ఆయన మరణము స్వర్గ ప్రవేశం అనే ఒక చారిత్రక ఘట్టంగా మానవ చరిత్ర పుటలో నిలిచిపోయింది. అందుచేతనే పునీత జోజప్ప గారు మంచి మరణమునకు పొందటానికి మనకు సాయం చేస్తారు అనేది ప్రచారములోకి వచ్చింది. అది నిజం. ఆ విషయములో ఆయన సిద్ధహస్తుడు. వరప్రసాద స్థితిలో మరణించటం అనేది దేవుని నుండి మనకు లభించే గొప్ప వరం, సహాయ వరప్రసాదం. ఈ విషయములో పునీత జోజప్ప గారు మనకు గొప్ప ఆదర్శం మాత్రమే కాదు, గొప్ప ఆదరవు కూడా. ఆయన అందించే సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకోగలిగితే వరప్రసాద స్థితిలో మనం మరణం పొందే అవకాశం దొరుకుతుంది. మనము పునీత జోజప్ప గారి వలె స్వర్గవాసుల సహవాసములో జీవించగలిగితే చివరికి అదే సహవాసము పరలోకములో కూడా కొనసాగుతుంది. స్వర్గ ఆనందం మనకు దొరుకుతుంది. మనము మరణ గడియలో దేవుని హస్తాలలో ప్రాణం విడుస్తాము. ఇందుకు మించిన వరం చివరి క్షణాలలో మనకు ఏమి కావాలి? మనకు ఈ సహాయమును అందించటానికి పునీత జోజప్ప గారు సదా సిద్ధపడియే ఉన్నారు. మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటారు. ఆయన వలన మన మరణ గడియలు మనకు భయంకరమైన గడియలుగా ఉండవు. మనము మరణమునకు భయపడకుండా వారి సన్నిధిలోనే సంతృప్తిగా మరణిస్తాము. ఎందుకంటే పునీత జోజప్ప గారు మరణ గడియలో బాసటగా నిలిచిన యేసుప్రభు మరియమాతను మరియు దేవదూతలను మనకు కూడా బాసటగా నిలుస్తారు. మనము కూడా యేసు మరియా జోజేపుల చేతులలో ప్రశాంతముగా ప్రాణం విడుస్తాము. మనము నమ్ముకొనిన ప్రభుని నామస్మరణలోనే పరలోక రాజ్యములో దేవదూతల సమేతముగా ప్రవేశించటమే మన లక్ష్యం. అది మరువకూడదు. ఈ లోకములోనే వారి నామము నిత్యం స్మరిస్తూ ప్రార్థనాపరులుగా జీవించటమే సరి అయిన క్రైస్తవ విశ్వాస జీవిత విధానము మరియు భక్తివంతమైన మార్గం. ప్రార్థన. పునీత జోజప్ప గారా, నీవు దేవుని సమక్షములో వరప్రసాద జీవితముని జీవించి ఆనందదాయకమగు మంచి మరణమును పొందితివి. జీవిత పర్యంతము నీవు ఎంతో ప్రేమతో సేవించిన దేవమాత యొక్క హస్తములలో లోకరక్షకుడకు యేసుప్రభు యొక్క సమక్షములో నీవు అసూలు బాసితివి. దేవమాతకును దేవతనయునికిని అత్యంత ప్రీతిపాత్రుడైన నీ మరణము నిన్ను సకల సృష్టికర్త యొక్క సంతోష నిలయముకు మోక్షమునకు చేర్చినది. అంతమండు లేని దశకు నీ మరణము నిన్ను తోడ్కొనిపోయినది. పరలోకమునందలి దూతలు నీ స్వర్గ ప్రవేశమును చూచి ఆనందించిరి. దైవ స్తుతి గీతాలతో వారు నిన్ను స్వాగతమిచ్చిరి. నీ కొరకు ఏర్పాటు చేసిన గౌరవ స్థానమున నిన్ను ఆసీనుని గావించిరి. ఈ రీతిగా మరణమును అధిగమించిన పునీత జోజప్ప గారా, మాకును మంచి మరణము లభించినట్లు మా తరపున విజ్ఞాపనము చేయుము. మేము పాపస్థితిని దాటి పుణ్యస్థితిలోనే మరణించు భాగ్యమును మేము పొందినట్లు సాయపడుము. దేవుని దృష్టిలో నీతిమంతమైన జీవితమును జీవించిన నీ ఆదర్శనమును అనుసరించి మేమును జీవించుచు దేవుని దర్శనమునకు భాగ్యులగునట్లు చేయుము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మంచి మరణమునకు పాలకుడైన పునీత జోజప్ప గారా, మాకు మంచి మరణము దయచేయుము. నిష్కళంక మరియకు నిగ్రహవరుడా, విశ్వాసుల నాయక
పునీత యోసేపుగారా మా కొరకు ప్రార్థించండి. మాన్యనీయుడా మహిమాన్వితుడా నిష్కళంక మరియకు నిగ్రహవరుడా.